సో ఫైనల్‌గా చూసుకున్నట్లయితే ఏపీ పాల్సెట్ 2025 రిజల్ట్స్ అనేటివైతే రావడం అయితే జరిగింది. సో గైస్ ఎవరైతే పాస్ అయ్యారో సో మంచి ర్యాంక్స్‌తో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్‌కి అయితే కంగ్రాచ్యులేషన్స్. నేనైతే స్టార్టింగ్‌లోనే అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. సో చాలామంది స్టూడెంట్స్ అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయితే చాలా బాధపడుతూ సో కామెంట్స్ అయితే చేశారనమాట. సో అవేంటో చెప్తా చూడండి. అన్న నాకు చూసుకున్నట్లయితే 70,000 అంటే 70K ర్యాంక్ వచ్చింది, 80K వచ్చింది, 1,00,000 వచ్చింది. సో 1,00,000 అబోవ్ కూడా వచ్చింది ర్యాంక్ అనేది. సో నాకు చాలా భయంగా ఉంది. పాలిసెట్లో డిప్లొమాలో సో నాకు సీట్ వస్తుందో రాదో కాలేజెస్లో అనేది చాలా భయంగా ఉందన్న ఈ విధంగా అయితే కామెంట్స్ అయితే చేశారనమాట. సో గైస్ నేను చెప్పేది ఏంటంటే సో ఎవ్వరు టెన్షన్ పడకండి. సో మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కానీ సో 1,00,000 వరకు వచ్చినా కానీ మీకైతే ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఎవరైతే 50K టు సో 1,00,000 వచ్చిందని చెప్పారో కామెంట్స్లో ఖచ్చితంగా సీట్ అనేది వస్తుంది. సో క్యాస్ట్ వైజ్ కూడా సో మీ ఏ క్యాస్ట్ సో మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. అలాగే సో మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో మీకు ఏమైనా ఎక్కువ డౌట్స్ ఉన్నా కానీ కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే పెట్టాను మన గ్రూప్ది అయితే, అక్కడ జాయిన్ అయిపోండి. పాల్సెట్ స్టూడెంట్స్ అందరూ అక్కడే ఉన్నారు. సో అక్కడ నన్ను డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి. సో పలానా కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ కాలేజ్ పేరు కూడా అక్కడ మెన్షన్ చేయండి, నాకైతే చెప్పండి. సో నేను మా టీం అయితే చూసి నీకు ఆ కాలేజ్లో సీట్ వస్తుందో రాదో ఖచ్చితంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాము. సో అంతే ఫ్రెండ్స్. ఇకపోతే సో కౌన్సిలింగ్ అయితే మీరు అందరూ కూడా రెడీగా అయితే ఉండండి. సో త్వరలోనే అప్డేట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. సో టాప్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏపీ వీడియో అనేది అయితే ఆల్రెడీ పెట్టడం అయితే జరిగింది. సో మీరు కావాలంటే ఆ వీడియో చూడండి. సో రెఫరెన్స్ అయితే తీసుకోండి. సో కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని సో కాలేజ్ గురించి తెలుసుకున్న తర్వాతే మీరు జాయిన్ అవ్వండి. 3 ఇయర్స్ వేస్ట్ అవుతుందన్నమాట, ముందే చెప్తున్నా ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరైతే సో ఆర్జుకేటెడ్ ట్రిపుల్ ఐటీకి సంబంధించి కూడా అప్లై చేసుకున్నారనుకుంటున్నా. అప్లై చేయకుండా కామెంట్ చేయండి.